నమస్తే. ఇంట్లో ఉండే పనులను చకచకా చేసుకోవాలంటే ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. మొదటి యూస్ఫుల్ టిప్, షేవింగ్ మిషన్ ఉంటుంది కదండి. మనము ఎంత క్లీన్ చేసినా కూడా చిన్న చిన్న వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయి కదా. ఇలా కొన్ని వాటర్లో మనము షేవింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేసాయి. దీనివల్ల షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ఈ షేవింగ్ మిషన్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే ఆయిల్ క్యాన్ కానీ నెయ్యిని ఇలా ఆయిల్కి సంబంధించినవన్నిటిని డైరెక్ట్గా మనము కిచెన్ ఫ్లోర్ పైన పెట్టేసామనుకోండి, కిందికి కూడా జిడ్డు అనేది అంటేసి క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉండే స్వీట్ బాక్సులు కానీ కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, మందంగా ఉండే వాటిని తీసుకొని ఈ బాక్స్లోనే మనము ఇలా ఆయిల్కి సంబంధించిన క్యాన్లు కానీ లేదా నెయ్యికి సంబంధించినవి ఏవైనా ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, జిడ్డు అనేది ఫ్లోర్కి అంటకుండా ఉంటుంది. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఆయిల్ ప్యాకెట్లో నుంచి ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసుకున్నాక ఈ ఆయిల్ ప్యాకెట్ ఖాళీది ఉంటుంది కదండి, మనం అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా సీజర్తో 3 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ప్యాకెట్ని ఇలా పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా మన ఇంట్లో ఉండే స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేయర్స్, ఇలాంటి పానల్స్ ఉంటాయి కదా, అన్నిటినీ కూడా దీంట్లో పెట్టేసి వీటిని 2 సైడ్లు కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి బాగా అప్లై చేసామనుకోండి, దానికి ఉండే సిలిం అనేది పోవటమే కాకుండా పైసా ఖర్చు లేకుండా ఈ పనిముట్లను ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనము ఇలా కొద్దిసేపు ఇలా అప్లై చేయగానే ఎంత సిలిమి వచ్చేసిందో. తర్వాత మనము ఈ ఆయిల్ ప్యాకెట్ని దీంట్లో ఉండే పనిముట్లను అన్నిటిని కూడా ఇలా రౌండ్గా చుట్టేసి ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్ని తీసి పడేయవచ్చు. అప్పుడు ఇవి ఇంకా బాగా క్లీన్ అవుతాయి. గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ ఏవైనా సరేనండి, ఇలా గోల్డ్ ఉన్న వాటిని మనము బయట పాలిష్ చేయకుండానే ఇంట్లోనే మంచిగా మెరుగు పెట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ కూడా ఇలా నల్లగా తయారయ్యాయి కదా. మన ఇంట్లో పులిసిన పెరుగు ఉంటుంది కదండి, ఇలా పుల్లగా తయారైన పెరుగు చాలామంది ఇది వేస్ట్ అని పడేస్తారు. కానీ దీన్ని మనము ఇలా గోల్డ్ రింగ్స్ కానీ గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా ఇలా పుల్లటి పెరుగులో వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత మనము వీటిని వాటర్తో కానీ లేదా ఇలా ఒక పొడి క్లాత్లో వేసి క్లీన్ చేసుకున్నామనుకోండి, బయటకు వెళ్ళి మనము మెరుగు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మనమే మెరుగు పెట్టుకోవచ్చు. ఇలా ఎంత నల్లబడిన గోల్డ్నైనా మళ్ళీ షైనింగ్లోకి తీసుకురావచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఉండే దువ్వెనలు అనేవి ఇలా నల్లగా తయారైనప్పుడు మనము బ్రష్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ ఉంటుంది కదా, దాన్ని ఒక 4-5 డ్రాప్స్ వరకు వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి ఎన్ని దువ్వెనలు ఉంటే అన్ని దువ్వెనలను వేసేయండి. ఇందులో సగం మాత్రమే మునిగాయి కదండి. ఇలా వెడల్పైన ప్లేట్ని తీసుకొని ఈ వాటర్ని వెనిగర్ని కూడా ఇందులో వేసి కొద్దిసేపటి తర్వాత అటు ఇటు కదిపేసామనుకోండి, దీంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. అప్పుడు ఈ వాటర్లోకి దువ్వెనలో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము దువ్వెనలను ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా దువ్వెనలు అనేవి బ్రష్ సహాయం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఇలా నీట్గా ఉన్నప్పుడు దానికి ఉండే జిప్స్ అనేవి పోతాయండి. మనము ఇలా పెట్టడానికి తీయడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. ఒక్కొక్కసారి ఇలా కొండి కూడా తెగిపోతుంది. అయితే మనము ఇలా పిన్నిస్ని తీసుకొని ఇలా కింది భాగంలో నుంచి ఈ పిన్నిస్ని అటునుంచి ఇటు తీసామనుకోండి, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్లకి జిప్ లేకున్నా సరేనండి, ఇలా పిన్నిస్ సహాయంతో మనము జిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. డోర్స్కి కానీ బెడ్స్కి ఇలాంటి మేకులు ఉంటాయి కదండి, మనము పాన సహాయంతో తిప్పుతాము. ఇలా స్క్రూని తిప్పడానికి ఒక్కొక్కసారి ఈ పాన అనేది లూజ్ అయిపోయినప్పుడు దీంట్లో 1 రూపీ క్యాన్ కానీ లేదా ఎక్కువగా లూజ్గా ఉంటే 5 రూపీస్ క్యాన్ని పెట్టేసి ఇలా దీని సహాయంతో తిప్పేసామనుకోండి, దానికి ఉండే స్క్రూ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలాంటి స్క్రూస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లాంకెట్ని మనము ఇలా నీట్గా మడత పెట్టుకున్న తర్వాత పిల్లలు తీసినా కానీ కింద పడ్డా కూడా ఆ మడత అనేది పోతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో ఇలా 2 సైడ్స్ కూడా మడత పెట్టుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇలా రౌండ్గా మడత పెట్టుకుంటూ వచ్చి మళ్ళీ మరొక సైడ్ కూడా మనము ఇలా ఒక మడతను పెట్టేసి దాంట్లో ఇలా రౌండ్గా మడత పెట్టిన మడతను అందులో పెట్టేసామనుకోండి,
ఈ మడత అనేది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. కింద పడ్డా కానీ పిల్లలు తీసినా కానీ మడత అనేది పోకుండా ఇలా నీట్గా ఉంటుంది. అంతే కదండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. వ్యాజ్లైన్ని తీసుకొని ఇలా చేతికి కొద్దిగా హ్యాండ్ పైన వ్యాజ్లైన్ని అప్లై చేసి మనము అప్పుడు పర్ఫ్యూమ్ని వేసామనుకోండి, స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా చాలాసేపు కూడా ఉంటుంది. ఇలా మనము హ్యాండ్స్కి కొట్టుకున్నప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసామనుకోండి, ర్యాషెస్ కానీ అలాంటివి అస్సలకే రావు. చెమట ఎక్కువగా ఉన్న ప్లేస్లో వ్యాజ్లైన్ అప్లై చేసి ఈ పర్ఫ్యూమ్ని వేసామనుకోండి, చెమట అస్సలకే పట్టదు. స్మెల్ కూడా చాలాసేపు వరకు వస్తుంది. చేతికి ఇలా బ్రాస్లెట్ పెట్టుకునేటప్పుడు కొండికి తగిలించేసామనుకోండి, ఒక్కొక్కసారి ఇలా జారిపోతూ ఉంటుంది. మనము ఎంత ట్రై చేసినా కూడా అలా కొండిని పెట్టుకోలేకపోతాం కదా. ఇలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా పెట్టుకోవాలంటే ముందుగా మనము ఈ బ్రాస్లెట్ని ఇలా హ్యాండ్కి వేసి ఒక ప్లాస్టర్ని అతికించేసామనుకోండి, బ్రాస్లెట్ అనేది జారకుండా ఉంటుంది. అప్పుడు ఎవరి సహాయం లేకుండానే ఈజీగా పెట్టేసుకోవచ్చు. షర్ట్స్ యొక్క బటన్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి మన చేతి కూడా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మనము ఒక పిన్ని సహాయంతో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ బటన్స్ని ఎన్నైనా ఈజీగా సెకండ్లలోపే పెట్టేసేయవచ్చు. ఈ టిప్ ఇలా పిల్లలకి చూపించినా కానీ లేదా మనం కూడా చాలా ఈజీ ట్రిక్లో షర్ట్స్కి ఉన్న బటన్ని పెట్టేయచ్చు. కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జల పురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారు అనుకోండి, కబోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. పప్పు గుత్తితో కానీ చిల్లులున్న స్పూన్స్ ఉంటాయి కదండి, ఎలాంటివైనా సరేనండి, మనము ఈజీగా డిజైన్లో కానీ మనకి నచ్చిన విధంగా బొట్టును పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పు గుత్తిని తీసుకున్నానండి. కుంకుమ పెట్టుకునేవారు ఇప్పుడు చాలామంది కుంకుమను తగ్గించారు, కానీ ఇలా పెద్దవాళ్ళైతే కుంకుమని ఇప్పటికీ కూడా పెట్టుకుంటున్నారు కదా. ఇలా మనము రౌండ్ సైజులో కుంకుమ రావాలి అంటే ఇలా పప్పుగుత్తి సహాయంతో ఇలా బొట్టును ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలాసేపు వరకు అలాగే ఉంటుందండి. అది రాలిపోకుండా ఎంతసేపు అయినా మనము ఇలా బొట్టును పెట్టుకోవచ్చు. ఒకవేళ పిల్లలు ఇలాంటి కలర్స్ స్టిక్కర్స్ని కానీ రంగులను పెట్టుకోవాలి అంటే ఇలా చిల్లులున్న సహాయంతో కూడా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు పప్పుగుత్తితో చూపించాను కదండి, ఇలాంటి స్పూన్స్ కూడా ఉంటాయి కదా. హోల్స్ చిన్నవి కానీ పెద్ద సైజులో ఉన్న వాటిని మనకి ఎలా బొట్టు పెట్టుకోవాలంటే ఏ సైజులో అయినా పెట్టుకోవాలంటే ఇలా ఈజీ పద్ధతిలో పెట్టుకోవచ్చు. చూసారు కదండి, స్టిక్కర్ మాదిరిగానే వచ్చింది. మనము ఇలా కుంకుమ బొట్టును నీట్గా పెట్టుకోవాలి అంటే ఇలా చిల్లులున్న గరిటతో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి కుంకుమను కాకుండా ఇంతకుముందు చూపించాను కదండి రంగుల కలర్స్ బొట్టును కూడా మనము ఈ టిప్ సహాయంతోనే పెట్టేసుకోవచ్చు. ఇలా బొట్టును పెట్టుకునేటప్పుడు క్రాస్గా కాకుండా ఇలా కనుబొమ్మ మధ్యలో సెంటర్లో పెట్టుకోవాలంటే కూడా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్పూన్తో మనము ఇలా డిజైన్గా కూడా పెట్టుకోవాలంటే ఇలా ఆఫ్గా మాత్రం పెట్టేసామనుకోండి, దాని కింద కూడా ఇలా నీట్గా వస్తుంది. ఇలాంటి చిన్న వైపర్ని తీసుకొని ఒక సాక్స్ని కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి, అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బీరువాలో మనము చీపురు కట్టను యూజ్ చేయలేం, కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా నోట్బుక్లో ఏదైనా పెన్సిల్తో రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే ఎరేజర్తో క్లీన్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎరేజర్ దొరకనప్పుడు కానీ మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి కూరగాయలకు వేసే రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ని మనము ఇలా పెన్సిల్ చివరి కొన భాగాన వేసేయండి. ఎరేజర్ లేనప్పుడు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే పిల్లలకి ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్ విస్ చేసామనుకోండి, వాళ్ళు నీట్గా హోంవర్క్ అనేది రాసేస్తారు. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాన్ లోపట జిడ్డు పట్టినప్పుడు కానీ పాకురు పట్టినప్పుడు మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనము పడేసే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినాక దీంట్లో కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ వాటర్ క్యాన్ లోపట వేసేయాలి. ఈ క్యాన్ లోపటనే కొద్దిగా బేకింగ్ సోడాను వేయండి. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి.
ఆ తర్వాత వెనిగర్ని వేసి ఒక గ్లాసెడ్ వరకు హాట్ వాటర్ని వేసిన తర్వాత మనము వాటర్ క్యాన్ని బాగా షేక్ చేయాలండి. దీంట్లో ఉన్న నిమ్మ తొక్కలు కానీ సాల్ట్, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇలా పైనుంచి కింది వరకు వచ్చే విధంగా షేక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇలాంటి టానిక్ సీసాలు ఉంటాయి కదండి, మనము పైన ఉన్న 5 ml 10 ml క్యాప్ ఉంటుంది కదా, వేస్ట్ అని పాడేసాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి మనము ఏదైనా ఒకటిని తీసుకొని దీనికంటే ముందుగా మనము ఈ 5 ml క్యాప్లో పౌడర్ని కానీ లేదా ఇలాంటి క్రీమ్స్ ఉంటాయి కదండి, ఫేస్ క్రీమ్స్ని లేదా కుంకుమను మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఈ చిన్న క్యాప్లో వేసుకొని ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని పెట్టేసామనుకోండి, మనము డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీటన్నిటిని వేసుకోకుండా ఇలా చిన్న వాటిలో వేసుకున్నామనుకోండి మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. కింద పడిపోయే అవకాశం కూడా ఉండదండి. క్యాప్ అనేది ఇలా గట్టిగా పెట్టేసామనుకోండి నీట్గా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి చట్నీ బాక్సులు కానీ లేదా జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో విమ్ లిక్విడ్ని కానీ లేదా కొద్దిగా సర్ఫ్ను వేసి హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అనేసామనుకోండి దాని అడుగు బాగాన ఉన్న చట్నీ కానీ జామ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మామూలుగా మనము ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ గాజు సీసా అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఒకవేళ చట్నీ ఉన్నా కూడా మనం బేకింగ్ సోడా వేయటం వలన ఆ వాసన అనేది అస్సలకే రాదు. ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా స్టీల్ క్లిప్పులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా డోర్ వేసుకునేటప్పుడు చేతి నలగటం కానీ లేదా గొల్లెం పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా పైన గొల్లానికి మనము క్లిప్ను పెట్టేసామనుకోండి డోర్లో చేతి నల్లగకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా డోర్ లాక్ చేసుకోకుండా చాలా సేఫ్గా ఉంటుంది. రోజంతా కూడా మనము చేతిలో ఫోన్ ఇలా పెట్టుకొని చూసామనుకోండి మన చేతులు కూడా చాలాసేపు వరకు నొప్పి పెడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్పెర్స్ ఉన్నాయనుకోండి, ఈ స్పెర్స్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి మనము దూరం నుంచైనా లేదా ఇలా దగ్గర నుంచైనా ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి చేతులకు కానీ మన కళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కూరగాయలు కట్ చేసినప్పుడు చేతికి ఇలా కట్ అవ్వడం కానీ లేదా ఏదైనా బొబ్బ రావటం లాంటివి జరిగినప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్ని మనము చేతికి దెబ్బ తాకిన ప్లేస్లో వేసుకున్నాక మన పనిని కానీ లేదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. వాటిపైన వాటర్ పడ్డా కానీ ఎలాంటి నొప్పి అనేది ఉండదు. బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, చేతి గోర్లు తీసుకోవాలంటే మనము నెయిల్ కటర్ సాయంతో తీస్తామండి, కానీ ఒక్కొక్కసారి అవి ఇలా పైకి చింది కింద పడుతూ ఉంటాయి. మనము ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఆ బాక్స్ లోపల ఇలా నెయిల్స్ని కట్ చేసామనుకోండి నెయిల్స్ అనేవి అందులోనే ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. దీనివల్ల మన టైం కానీ పని అనేది ఈజీ అయిపోతుంది. ఇలా ఏదైనా ప్యాకెట్స్ని కట్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేస్తాం కదండి, ఇలా మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ని ఇలా 2 కాయిన్స్ని తీసుకొని ఆపోజిట్లో కాయిన్స్ను పెట్టి ఇలా గట్టిగా కవర్ని తీసేసామనుకోండి ఆ కవర్ అనేది ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఏదైనా కవర్ని మనము ఓపెన్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేయకుండా ఇలా కాయిన్ సహాయంతో ఈజీగా కవర్ని ఓపెన్ చేసేయచ్చు. బాత్రూంలో ఉండే బకెట్లు అనేవి హాట్ వాటర్కి కానీ మన ఇంట్లో ఉండే సాల్ట్ వాటర్తో ఈ బకెట్లు అనేవి ఇలా తెల్లగా కానీ జిడ్డుగా తయారవుతాయండి. మనము ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా చాలా ఇబ్బంది పడతాము. హార్పిక్తో మాత్రమే క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా పని అయిపోతుంది. అలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా జిడ్డు త్వరగా పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ని కొద్దిగా స్క్రబ్బర్ పైన వేసిన తర్వాత బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసేయండి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్తో మనము బకెట్ లోపల కానీ బయట కానీ పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు అనేది త్వరగా పోతుందండి.
హార్పిక్ కంటే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ అలాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూసారు కదండి, తెల్లగా ఉన్న మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ప్రతిసారి మనము బకెట్ని క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా అంత జిడ్డు పడకుండా త్వరగా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా బకెట్ని క్లీన్ చేసిన తర్వాత మనము ఏదైనా పొడి క్లాత్తో ఈ బకెట్ని అంతా కూడా తుడిచేసేయండి. ఇప్పుడు కొబ్బరి నూనెను తీసుకొని కొద్ది కొద్దిగా మనము ఈ బకెట్ లోపట కానీ బయట కానీ అప్లై చేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మనము కొబ్బరి నూనెతో బకెట్ మొత్తాన్ని కూడా రాసేసామనుకోండి, జిడ్డు అనేది త్వరగా పట్టదండి. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, బకెట్లు అనేవి ఇలా నీట్గా తయారవుతాయి. కొబ్బరి నూనెతో ఇలా బకెట్లను లోపట కానీ బయట కానీ పూర్తిగా అప్లై చేయాలి. ఇలా నూనెను అప్లై చేయడం వల్ల పైన చూసారు కదండి, వాటర్ పోసామనుకోండి అవి కిందికి జారుతాయి. బకెట్లు అనేవి ఎక్కువగా జిడ్డుగా కానీ తెల్లగా మారవు. హాట్ వాటర్కి కానీ సాల్ట్ వాటర్కి బకెట్లు అనేవి తెల్లగా మారకుండా ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండానే ఇలా తక్కువ టైంలో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ టిప్స్ అండ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.